కథ చెప్పుకుందామా? ముగ్గురు మాంత్రికులు తరువాయి భాగం. ప్రాణభీతితో గగ్గోలు పెడుతున్న తాము ఉన్న చోటికి వచ్చిన ఎడారి దొంగలను చూసి హసన్ గోరి విజయ సూచకంగా నవ్వాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించే వర్తకులను దోచుకొని బ్రతుకుతున్న ఈ దొంగలు ఇంత తేలికగా తన చేత చిక్కుతారని అతడెన్నడూ ఊహించలేదు. ఈ విజయానికి కారణం పద్మపాదుడైన నవాబు తనను తప్పక బహూకరిస్తాడని అతడు భావించాడు. ఆ కారణం వల్ల హసన్ గోరి పద్మపాదుడితో, పద్మపాద, మీ శక్తి సాటిలేనిది. ఈ క్రూర కర్ములను పట్టుకునేందుకు చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. ఈనాటికి మీ సహాయం వల్ల అది సాధ్యమయ్యింది. ఇక ఈ ఎడారి ప్రాంతం వర్తకులకు, యాత్రికులకు ప్రయాణయోగ్యమవుతుంది. మీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు. పద్మపాదుడు చిరునవ్వు నవ్వుతూ, హసన్, నేను చేయవలసిన సహాయమేదో చేశాను. ఇక ఈ దొంగలను విచారించి శిక్షించవలసిన వాడివి నీవు. నా పెద్ద పులులను, తోడేళ్లను ఉపసంహరించుకుంటున్నాను అంటూ చేతులు రెండు పైకెత్తి ఏదో మంత్రం పఠించాడు. మరుక్షణంలోనే తోడేళ్లు, పెద్ద పులులు మాయమైనాయి. పద్మపాదుడు తన గుప్పెళ్లలోకి వచ్చిన రాతి ముక్కలను హసన్ గోరికి, పింగళకుడికి చూపి, ఇవే తోడేళ్లు, పెద్ద పులులు అంటూ వాటిని దూరంగా విసిరేశాడు. హసన్ గోరి ఆజ్ఞాపించగానే అతడి సైనికులు ముందుగా దొంగల నాయకుడైన రాబందుకు సంకెళ్ళు బిగించి, తరువాత అతడి అనుచరులందరినీ ఒకటిగా మోకులతో బంధించారు. ఈ లోపల పద్మపాదుడు పింగళుణ్ణి ఎడంగా తీసుకుపోయి, పింగళ, నీవు తిరిగి వెంటనే అవంతి నగరం వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును పద్మపాద, దుర్మార్గులైన నా అన్నలు నన్ను ఓడ సరంగుకు అమ్మిన తరువాత మా అమ్మను కూడా నానా హింసలు పెడుతూ ఉండి ఉంటారు. లోగడ వాళ్ళు ఇలాగే చేశారు. వాళ్లకు కన్నతల్లి మీద కూడా ప్రేమ లేదు అన్నాడు పింగళుడు. నీ బాధలన్నింటికీ కారణం నీవు బల్లూకకేతుణ్ణి ఆవాహన చేసుకునేందుకు మంత్రం మరిచిపోవటం. ఇదిగో ఆ మంత్రం మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అయినా బాగా జ్ఞాపకం పెట్టుకోవటం క్షేమం అంటూ పద్మపాదుడు పింగళకుడికి ఆ మంత్రం జ్ఞాపకం చేసి తన చేతి చిటికెన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి పింగళకుడికి ఇస్తూ, ఇదిగో ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఏనాడైనా సరే నన్ను చూడాలని ఉంటే నీ మనసులో నన్ను తలుచుకొని ఉంగరాన్ని తాకితే చాలు, మరుక్షణం నేను నీ దగ్గరకు వచ్చి వాలతాను అన్నాడు. పద్మపాద, మీ మేలు ఎన్నటికీ మరువరానిది. మీ సహాయం వల్ల తిరిగి నేను నా కన్నతల్లిని చూడగలుగుతాను. మీరు కూడా నా వెంట అవంతి నగరం రాగలరా? మిమ్మల్ని చూస్తే మా అమ్మ ఎంతో సంతోషించగలదు అన్నాడు పింగళుడు. పద్మపాదుడు పింగళుడికేసి వాత్సల్యం ముట్టిపడేలా చూస్తూ, పింగళ, నీవు చేసిన మేలు మాత్రం నేనెలా మరిచిపోగలను? నీ సహాయం వల్లనే కదా నేను మహామాయుణ్ణి జయించగలిగింది. కనుక ఏదో ఒకనాడు నేను మీ ఇంటికి అతిథిగా వచ్చి మీ తల్లి దర్శనం కూడా చేసుకుంటాను. సరే, ప్రస్తుతానికి నేను ఈ బిడారు వర్తకులను వదిలి ఒంటరిగానే తీర్థయాత్రలకు బయలుదేరవలసి ఉంటుంది. ఇక వెళతాను అంటూ చూస్తుండగానే మాయమయ్యాడు. పింగళుడు హసన్ గోరి దగ్గరకు వెళ్ళి తాను తన దేశం బయలుదేరిపోతున్నట్లు చెప్పాడు. ఆ మాటలు వింటూనే హసన్ గోరి ఆశ్చర్యపడి, పింగళ, ఇవేమి మాటలు? ఏదో పక్కన ఉన్న ఊరుకు బయలుదేరిపోతున్నంత తేలికగా చెబుతున్నావు. నీ దేశానికి ఈ దేశానికి ఎన్ని వేల మైళ్ళ దూరమో తెలుసా అని అడిగాడు. పింగళుడు చిరునవ్వు నవ్వి, హసన్, నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. నా వెంట ఆ కనబడే రాయి చాటుకు వచ్చావంటే నీకు ఒక అద్భుతమైన వ్యక్తిని దర్శనం కలిగేలా చేస్తాను. నీ సైనికులు ఆ ఎడారి దొంగలు చూడటం మంచిది కాదు అంటూ అక్కడికి దాపులనే ఉన్న ఒక పెద్ద రాతి చాటుకు దారితీశాడు. పింగళుడు మనసులో మంత్రం జపించగానే బల్లూకకేతుడు ప్రత్యక్షమై అతడి ముందు మోకరిల్లి, ప్రభో, ఏమి సెలవు? చాలా కాలంగా ఈ సేవకుణ్ణి మరిచిపోయారే అన్నాడు. బల్లూకకేతుడి భయంకరాకారాన్ని చూస్తూనే హసన్ గోరి పెద్దగా అరిచి అక్కడి నుంచి పారిపోబోయే అంతలో పింగళుడు అతడి చెయ్యి పట్టుకొని ఆపుతూ, హసన్, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ బల్లూకకేతుడు నా సేవకుడు అన్నాడు. ఈ రాక్షసుడు నీకు సేవకుడా?
అంటూ హసన్ గోరి మరింత ఆశ్చర్యపడ్డాడు. అవును అంటూ పింగళుడు బల్లూకకేతుడి భుజాల మీదకు ఎక్కి, హసన్, ఇక నేను నా దేశం పోతున్నాను. ఆకలి దప్పులతో అలమటించే నన్ను రక్షించావు, సర్వదా కృతజ్ఞుణ్ణి అని బల్లూకకేతుడితో, బల్లూక, నన్ను అవంతి నగరంలోని నా గృహానికి చేర్చు అన్నాడు. బల్లూకకేతుడు పెద్దగా హూంకరించి ఆకాశంలోకి లేచి సముద్రాలు, నదులు, కొండలు దాటి సూర్యోదయానికల్లా పింగళుణ్ణి అవంతి నగర పరిసరాల్లోని అతడి ఇంటి దగ్గర దించాడు. శిథిలావస్థితిలో ఉన్న ఇంటిని చూస్తూనే పింగళుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు ఇంటి తలవాకిటిని సమీపిస్తుండగానే బక్క చిక్కిపోయి నీరస స్థితిలో ఉన్న తల్లి కంటపడింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పింగళుడు అమ్మా అంటూ తల్లిని కావలించుకున్నాడు. తల్లి ఒక్క క్షణకాలం నివ్వెరపోయి అంతలో తన కుమారుణ్ణి గుర్తించి, నాయనా పింగళ, జీవించే ఉన్నావా? ఎంత అదృష్టవంతురాలిని అంటూ ఏడవసాగింది. పింగళుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా, ఇక మనకు వచ్చిన భయం లేదు. దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. నాయనా, వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరినీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి. అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేం? నేను వదిలిపోయిన ధనం, మహత్తుగల సంచి ఉన్నది కదా అని అడిగాడు పింగళుడు. తల్లి పొంగుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ, నాయనా, వాటి కోసమే రాజు వాళ్లను కారాగారంలో పడేశాడు అంటూ పింగళుడు ఓడ సరంగుకు బానిసగా చిక్కిన తరువాత జరిగిందంతా వివరంగా చెప్పింది. తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు. అమ్మా, ఈ అవంతి నగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తాను అంటూ అతడు బల్లూకకేతుణ్ణి ఆవాహన చేశాడు. ప్రభో, ఏమి సెలవు అంటూ బల్లూకకేతుడు ప్రత్యక్షమయ్యాడు. బల్లూక, అవంతి నగర రాజు నా అన్నలిద్దరినీ కారాగారంలో బంధించాడు. వారిని తక్షణం ఇక్కడికి తేవాలి. అంతేకాదు, అతడి కోశాగారంలో ఉన్న ధనాన్ని కూడా ఇక్కడకు తీసుకురావాలి. మహత్తుగల సంచి కూడా అతడి దగ్గరే ఉన్నది. దాన్ని కూడా వెతికి తేవాలి అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో అంటూ బల్లూకకేతుడు మాయమై పాతాళంలో నుంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్న మొత్తం ధనాన్ని, మహత్తుగల సంచిని తీసుకుని కారాగారంలోకి వెళ్ళాడు. బల్లూకకేతుడిని చూస్తూనే పింగళకుడి అన్నలిద్దరూ జీవదత్తుడు, లక్షదత్తుడు కెవ్వున కేక వేసి మూర్చపోయారు. బల్లూకకేతుడు క్షణంలో వారిద్దరినీ భుజాల మీద వేసుకొని పింగళుడి దగ్గరకు తీసుకువచ్చి, ప్రభో, ఇదిగో మహత్తుగల సంచి. ఈ మూటలో రాజు ధనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది. వీరు మీ అన్నలు అంటూ అన్నింటినీ పింగళకుడి ముందు ఉంచాడు. మూర్ఛపోయిన కుమారులను చూడగానే తల్లికి వాళ్ల మీద ఎంతో వాత్సల్యం కలిగింది. ఆమె వాళ్ల ముఖాల మీద నీళ్లు చల్లి, నాయనలారా, నాయనలారా అంటూ ప్రేమగా పలకరించింది. జీవదత్తుడు, లక్షదత్తుడు కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్లకు తల్లి, పింగళకుడు కనిపించేసరికి ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మా పింగళ, మమ్మల్ని క్షమించాలి. మాకు బుద్ధి వచ్చింది. మా పాపాలకు ఆ చీకటి కొట్లల్లో ప్రాయశ్చిత్తం అనుభవించాము అన్నాడు. ఆ మాటలతో పింగళకుడికి కూడా వాళ్ల మీద జాలి కలిగింది. అయినా అతడు వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ, మీ ఇద్దరికన్నా పరమనీచులు, ద్రోహులు ఈ లోకంలో ఎక్కడా ఉండరు. కావాలంటే ఈ క్షణాన మీ ఇద్దరిని బల్లూకకేతుడి చేత పాతాళంలో పూడ్చిపెట్టగలను. కానీ సహోదరులన్న గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకు కానీ అమ్మకు కానీ ద్రోహం తలపెట్టారో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు. క్షమించు తమ్ముడు, మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీవదత్తుడు, లక్షదత్తుడు ఏకకంఠంగా. పింగళుడు మహత్తుగల సంచిని తల్లికి ఇస్తూ, అమ్మా, వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి బల్లూకకేతుణ్ణి దగ్గరకు పిలిచి, బల్లూక, నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపుల్లో ఈ రాత్రి గడిపి సూర్యోదయం అయ్యేలోగా నాకు చక్కని భవనం కట్టించాలి. ఆ భవనము అన్నింటా అవంతి నగర రాజప్రాసాదాన్ని మించిపోవాలి, తెలిసిందా అన్నాడు. చిత్తం ప్రభో, బల్లూక పర్వతాలలో ఉన్న నా అనుచరుల్లో గొప్ప గొప్ప శిల్పులున్నారు.
పో అంటే వాళ్ళంతా క్షణాల మీద వచ్చి దిగుతారు. ఆ గుంపును పిలుచుకు వచ్చి ఇప్పుడే పని ప్రారంభించమని సెలవా అన్నాడు భల్లూకకేతుడు. పగటి వేళలో నీ రాక్షస గణమంతా ఇక్కడికి రావటం ప్రమాదకరం. మిమ్మల్ని చూచిన తరువాత ఈ అవంతి నగరంలో పిట్ట కూడా ఉండేందుకు భయపడుతుంది. ప్రజలందరూ నగరం వదిలి పారిపోవటం నాకిష్టం లేదు. కనుక సూర్యాస్తమయం అయిన తరువాత పని ప్రారంభించు అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో, భల్లూక పర్వతాలకు వెళ్ళి నా అనుచరులకు ఈ సంగతి చెప్పి పొద్దుగూకేసరికల్లా పని ప్రారంభిస్తాను అంటూ భల్లూకకేతుడు మాయమయ్యాడు. భల్లూకకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతి నగరం తిరిగి వచ్చాడు. అతడి నాయకత్వం కింద నదీ తీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది. వందల వేల సంఖ్యలో ఉన్న పిశాచ శిల్పులు, కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్లు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు. నదీ తీరంలో చెలరేగిన ఈ కోలాహలం అవంతి నగర కావలి వాళ్ళు విని అక్కడేమి జరుగుతున్నదో చూడబోయారు. ఇలా వచ్చిన వారిని చాలామందిని భల్లూకకేతుడి అనుచరులు పట్టుకొని భవన నిర్మాణపు పనిలో కూలీలుగా ఉపయోగించుకుంటున్నారు. కత్తులు, కఠార్లు తీసుకువచ్చి ఎదురు తిరిగిన రాజభటులను మెత్తగా తన్ని తగలేశారు. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారయ్యింది. పింగళుడు తల్లిని, అన్నలను వెంటబెట్టుకుపోయి అందులో ప్రవేశించాడు. బాలసూర్యుని లేత కిరణకాంతిలో ఆ భవనం బంగారు నీరు అద్దినట్లు తడతడలాడింది. పింగళుడు భల్లూకకేతుడి అనుచరులలో ఓ 50 మందిని మాత్రం తనకు కాపలావాళ్లుగా ఉంచుకొని తతిమా వారిని భల్లూక పర్వతాలకు పంపేశాడు. భల్లూకకేతుడు ప్రహరీ గోడకు ఉన్న ఇనుప చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాతి కుర్చీ మీద కాపలావాడిలా కూర్చున్నాడు. ఆసరికే అవంతి నగర రాజప్రాసాదంలో కలకలం బయలుదేరింది. రాత్రి భల్లూకకేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్ల వల్ల చావు దెబ్బలు తిని వచ్చిన రక్షక భటుల నాయకుడొకడు మంత్రి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆ భవనం, అక్కడ పనిచేస్తున్న శిల్పులు, కూలీలు పిశాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగినదిగా తోచలేదు. ఏమోయ్, ఇది నమ్మశక్యంగా లేదు. నీవు తాగిన మత్తులో ఏవేవో పిచ్చి కలలు కని ఉంటావు. ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రాజుగారికి తెలిస్తే నీకు కారాగారం తప్పదు అన్నాడు. లేదు మహామంత్రి, ఇంకా మన భటులు కొందరు వాళ్లకు ఖైదీలుగా ఉన్నారు. ఆ పిశాచాల చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేనొక్కడే కాదు. ఇంతెందుకు, మీరు కోట బురుజు ఎక్కి చూడండి, నదీ తీరాన ఉన్న ఆ భవనం కనబడుతుంది అన్నాడు రక్షక భటుల నాయకుడు. మంత్రి బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నదీ తీరాన సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటబడింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతము అనుకుంటూ అతడు బురుజు దిగి వచ్చే అంతలో కోశాగారాధిపతి పెద్దగా శోకాలు పెడుతూ, మహామంత్రి, కొంపలంటుకున్నాయి. కోశాగారంలో చిల్లిగవ్వ లేకుండా దొంగిలించబడింది అన్నాడు. కోశాగారం కొల్లబోయిందా? కావలి వాళ్ళేమయ్యారు? వాళ్లను వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వణికిపోతూ. కాపలా వాళ్ళు లోపం ఏమీ లేదు మహామంత్రి. కోశాగారం తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి. వాటి బీగాలు చెక్కు చెదరలేదు. అంతా మాయ అన్నాడు కోశాధిపతి ఆకాశం కేసి చూస్తూ. అంతా మాయ అలాగా అంటూ మంత్రి కోశాగారాధిపతి కేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ, ఈ మాయకు నీవనుభవించబోయేది ఉరిశిక్ష తెలుసా? రాజుగారి దగ్గరకు పద అంటూ హోంకరించాడు. మంత్రి, కోశాగారాధిపతి రాజుగారి గదిని సమీపించబోయే అంతలో కారాగారాధిపతి బొబ్బలు పెడుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చి, మహామంత్రి, మహావిపత్తు జరిగిపోయింది. ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు మాయమయ్యారు అన్నాడు. ఆ మాటలతో మంత్రికి మతిపోయినట్లయింది. అతడు కారాగారాధిపతి కేసి గుడ్లను ఉరుముతూ, ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు దేవతలా ఎలా మాయమయ్యారు అన్నాడు గద్దిస్తూ. వాళ్ళుండే కొట్లో ఒక్క గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మానవ మాతృలెవ్వరూ చెయ్యలేరు. ఏ దేవతలో రాక్షసులో చేసి ఉండాలి అన్నాడు కారాగారాధిపతి. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నదీ తీరాన ఒక్క రాత్రిలో నిర్మించబడిన భవనము, రక్షక భటనాయకుడు చెప్పే మాటలు,
రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మానవ మాతృల పని కాదని అతడికి అర్థమయ్యింది. ఖైదు కొట్లో నుంచి విడిపింపబడిన జీవదత్తుడికి లక్ష్యదత్తుడికి మంత్రవేత్త అయిన పింగళుడనే ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రి లోగడ విని ఉన్నాడు. ఈ జరిగిందంతా రాజుగారికి విన్నవించటమే మంచిది. మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి. కానీ రాజుగారి గదిని సమీపించేసరికి అక్కడా కల్లోలంగా ఉంది. నిజం చెప్పండి, మిమ్మల్ని అందరినీ కొరత వేయించుతాను. నా అద్భుతాల సంచి ఎక్కడా అంటున్నాడు రాజుగారు. ఆయనకెదురుగా రాజుగారి వంటగదిలో పనిచేసే నౌకర్లంతా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. మంత్రి రావటం చూస్తూనే రాజుగారు అతడి కేసి తిరిగి, మంత్రి, వీళ్ళందరినీ కట్టగట్టి ఏనుగుల చేత తొక్కించు. దుర్మార్గులు నా మహత్తుగల సంచిని దొంగిలించారు అన్నాడు ఉద్రేకంగా. మహారాజా, ఇంకా చాలా ఘోరాలు జరిగినాయి అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి నివేదించాడు. అంతా విని రాజు మండిపోతూ వెంటనే ప్రాసాద రక్షకుణ్ణి పిలిచి 50 మంది భటులను వెంట తీసుకుని పోయి ఆ భవనంలో ఉన్న వారినందరినీ పెడరెక్కలు విడిచికట్టి ఇక్కడికి లాక్కొని రమ్మను అని ఆజ్ఞాపించాడు. మహారాజా, సావధానంగా ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏమో చెప్పబోయే అంతలో రాజు కస్సుమని లేచి, నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిత్వం వెలిగిద్దామని చూస్తున్నావా ఏం అన్నాడు తీవ్రంగా. మంత్రి మారు మాట్లాడలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజప్రాసాద రక్షకుడు రాజుతో, మహారాజా, ఆ పింగళకుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకుని రమ్మని సెలవా అని అడిగాడు. వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకుని వచ్చినా గాడిదకు కట్టి ఈడ్చుకొని వచ్చినా నాకొకటే. నాకు కావలసింది మహత్తుగల సంచి, ధనాగారం నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు. తెలిసిందా? ఇకపో అన్నాడు రాజు కోపంగా. ప్రాసాద రక్షకుడు సాయుధులైన 50 మంది భటులను తీసుకొని పింగళగుడి భవనాన్ని సమీపించాడు. ప్రహరీ ద్వారం దగ్గర పెద్ద రాతి కుర్చీలో కూర్చొని నీరెండలో జోగుతున్న బల్లూకకేతుణ్ణి చూస్తూనే భటులు అదిరిపడి, అయ్యా, వీడెవడో రాక్షసుడిలా ఉన్నాడు. ఆ ఏనుగు చెవులు చూడండి, ఆ అడవి పంది కూరల్లా ఉన్న వాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనకడుగు వేస్తూ. ప్రాసాద రక్షకుడు పకపకమంటూ నవ్వి, ఓరి అమాయకుల్లారా, భయపడకండి. వీడెవడో మంది భయపెట్టేందుకు పగటి వేషగాడిలా అన్నీ తగిలించుకున్నాడు అంటూ గుర్రాన్ని అదిలించి బల్లూకకేతుణ్ణి సమీపించి తన చేతగల ఈటెతో అతడి భుజాన్ని పొడుస్తూ, అరే పొగరబోతూ, కళ్ళు తెరు. రాజప్రాసాద రక్షకుడు ఏతించారు అన్నాడు కోపంగా. బల్లూకకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి ఆని ఉన్న ఈటెను ఒక చేత్తో గుంజుకొని దానిని తిరగేసి ప్రాసాద రక్షకుడి డొక్కలో 2 పోట్లు పొడిచి కుయ్యోమంటున్న అతగాడి 2 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా నదిలో విసిరేశాడు. ఈ దృశ్యం చూస్తూనే తతిమా రాజభటులు అయ్యో బాబో అని అరుస్తూ అక్కడి నుంచి పిక్కబలం కొద్దీ పారిపోసాగారు. బల్లూకకేతుడు వారికేసి ఓ త్రుటికాలం చూసి చిరునవ్వు నవ్వి తిరిగి తన రాతి కుర్చీలో కూర్చొని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. పారిపోయిన భటులు హాహాకారాలు చేస్తూ రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పారు. అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది. ఓరి చవటల్లారా, ఒక్క అడవి జాతి మనిషిని పట్టుకురావటం మీ వల్ల కాలేదన్నమాట, చి అన్నాడు. ఆయన వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి. వాడు అడవి జాతి మనిషో లేక రాక్షసుడో మనకు తెలియదు. ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కాదు కదా అన్నాడు వినయంగా. వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం ఆ జాలరి అవంతి నగర రాజునే ధిక్కరిస్తాడా? వాడి తల నరికి కోటగుమ్మానికి కట్టిస్తాను అంటూ సేనాని సేనాని అంటూ చప్పట్లు చరిచాడు రాజు. మహారాజా అంటూ సేనాని నాయకుడు ముందుకు వచ్చాడు. పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారిని అందరినీ బంధించి తేవలసిందిగా రాజు అతడికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనానాయకుడి ఉత్సాహానికి అంతులేదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవటంతో అతడికి మతిపోయినట్లుగా ఉంది. ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారందరినీ మనసారా చిత్రహింస చేయవచ్చు అనుకున్నాడు. ఈ పింగళుడనే వాడికి చిన్న సైన్యం ఉంటే
ఎంత బాగుండును. బాహాబాహి ముష్టాముష్టి భీంకర భయంకర ఘోర సంగ్రామం చేద్దునే అనుకున్నాడతడు. 200 మంది అశ్వకులు 300 మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో ఉత్సాహంతో బయలుదేరి పింగళుడి భవనాన్ని సమీపించాడు. భల్లూకకేతుడు నిద్రపోతున్నట్లుగా నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనానాయకుడి రాకను గమనిస్తున్నాడు. సేనానాయకుడు ప్రహరీ గోడ దాటి ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటను భల్లూకకేతుడికేసి గురిపెట్టి, ఏయ్ అడవి మనిషి, మీ యజమాని ఎక్కడా? లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. భల్లూకకేతుడు అప్పుడే మెలకువ వచ్చిన వాడిలాగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడి సేనానాయకుడికేసి దృష్టి సారించి, ఎవడురా పిలిచిన మానవాధముడు నువ్వేనా అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నతో సేనానాయకుడు నిలువెల్లా బగ్గుమన్నాడు. అతడు ఈటెను భల్లూకకేతుడి గుండెలకేసి బారుచేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు. భల్లూకకేతుడు తీరా ఈటె మన గుండెల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగు వేసి గుర్రం మీద ఉన్న సేనానాయకుణ్ణి 2 చేతులతోనూ ఒడిసిపట్టుకొని రాతి కుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్లు చరిచాడు. వెంటనే బిలబిలమంటూ అతడి అనుచరులు వివిధ రకాల ఆయుధాలతో అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. వారికి పారిపోచూస్తున్న రాజభటులను చూపిస్తూ, ఈ పొగరబోతులను దూది కింద ఏకి తాళ్లు పేనండి అన్నాడు భల్లూకకేతుడు. భల్లూకకేతుడి అనుచరులు రాజుగారి అశ్వకుల మీద కాలిభటుల మీద పడి తమ చేతగల రాతి ఆయుధాలతో వాళ్లను గొడ్లను బాదినట్లు బాధసాగారు. ఈ దృశ్యాన్ని చూచి భవనంలోని 2వ అంతస్తులో ఉన్న పింగళుడు తల్లి అన్నలు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బతికి బయటపడిన కొద్దిమంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడుగోడుమంటూ జరిగిందంతా రాజుగారికి చెప్పారు. ఆ సరికి రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది. ఆయన కోపాన్ని తొక్కిపట్టుకుంటూ లేచి తన మంత్రితో, మంత్రి, ఇది చాలా అవమానకరమైన సంగతి. చావో బ్రతుకో నేనే స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగళకుడితో పోరాడుతాను. నేను ఒకవేళ యుద్ధంలో మరణించడమే జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె వకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం జరిపించాలి అన్నాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచించి, మహారాజా, తమరు ఆగ్రహించక నే చెప్పబోయేదాన్ని శాంతంగా వినాలని కోరుతున్నాను అన్నాడు. ఏమిటది అన్నాడు రాజు. పింగళుడు యువకుడు, అవివాహితుడు. అతన్ని ఎరిగి ఉన్న వారి ద్వారా నాకు తెలిసిందేమిటంటే అందచందాలలో ఏ రాకుమారుడు అతడికి సరికాదని, ఐశ్వర్యంలో శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి. రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించటం ద్వారా మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి. రాజు కొంచెం సేపు ఆలోచించి, ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు సంతోషంగా. మంత్రి సర్వలాంఛనాలతో వెళ్ళి పింగళుడిని తల్లిని కలుసుకొని రాజుగారి కోర్కె గురించి చెప్పాడు. రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి లోగడే వినివున్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు. కొద్ది రోజులకే రాజకుమార్తె వకులకు పింగళకుడికి వైభవంగా వివాహం జరిగింది. మహామాంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి నగరానికి రాజై చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టుడిగా రాజ్యపాలన చేశాడు. విన్నారు కదా, ముగ్గురు మాంత్రికుల కథ అయిపోయింది, సమాప్తం. ఉంటాను.